మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోకుల కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన కుటుంబానికి ఉన్న సుదీర్ఘ రాజకీయ చరిత్రతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న వివరాలను విడమర్చి చెప్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఆయన కలిసి మాట్లాడే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, తొలిసారి నంద్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు బరిలో నిలిచారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గొప్పగా ఉన్నదండి. ఎందుకంటే నేషనల్ పార్టీ మన ప్రాంతీయ పార్టీల కంటే నేషనల్ పార్టీ ఖచ్చితంగా ఎప్పటికైనా గొప్పది. ఎందుకంటే ప్రజలకు ఏదైనా మనం సేవ చేయాలనుకునే ప్రజలను మనం ఏదన్నా రైతులకు కానివ్వండి, ఎవరికైనా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఏదైనా చేయగలగాలి, చేస్తాము అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే వీలవుద్ది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వాళ్ళని పట్టించుకొని ఏదైనా చేయగలిగే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీయే. నంద్యాల అసెంబ్లీ పరిధిలో హేమాహేమలైన అభ్యర్థులు అంటే అటు చూసుకుంటే అధికార వైకాపా తరపున శిల్పా రవికిషోర్ రెడ్డిను, తర్వాత ఇటు చూస్తే తెదేపా తరపున సీనియర్ నేత ఎన్ఎండి ఫరూక్ గారు ఉన్నారు. మరి వాళ్ళకి ధీటుగా మీరు మీ సత్తా చాటగలని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు డబ్బు ఉండో లేకుంటే ఏదో 10 సార్లు పదవి చేస్తానో ఏదో ధీటుగా ఉన్నట్టు కాదు కదా. ప్రజాసేవలో ఎవరైతే ముందరికి ఉన్నారో, ప్రజలకు ముమ్మకమై ప్రజలతో కలిసి ఉన్నారో వాళ్లకు ప్రజలు ఈరోజు ఆదరించే పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు, ఖచ్చితంగా అభివృద్ధిని చూస్తున్నారు. ఈరోజు వైకాపాలో ఉన్న నాయకులు 20 సంవత్సరాల నుంచి మా ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న పిశాచుల లెక్క పీడిస్తున్నారు. ఆ పట్టి పీడించే పిశాచులను ఖచ్చితంగా ఇడిపించని నేను ఖచ్చితంగా డెసిషన్ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి నంద్యాలకు పట్టిన దరిద్రాన్ని ఇడిపినీకే నేను ఈరోజు ధీటుగా వాళ్ళకు సమాధానం చెప్పనీకే నేను ప్రజల్లోకి వచ్చి వాళ్ళు చేసిన అన్యాయాల గురించి ఖచ్చితంగా ఇంటింటికి తిరిగి మరీ చెప్తున్నాను. రైతాంగానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇంతవరకు మా నంద్యాల ప్రాంతం రైతాంగము ఎంత ఇబ్బంది పడుతున్నది నీళ్లకు. మా పైన ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చక్కగా వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళ వాటా నీళ్ళు వాళ్ళు తీసుకొని పోతున్నారు. మా రైతాంగానికి రావాల్సిన నీళ్ళు కూడా వీళ్ళు సరిగా రైతాంగానికి అందియలేకపోతున్నారు. మన వానకారుకే మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టి వానకారుకు నీళ్ళు అందియలేకపోయినారు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఎండకారుకి అయితే మొత్తం పొలాలలో బీళ్ళు అయిపోయినాయి. రేపు రాబోయే రోజుల్లో రైతాంగానికి మనం సపోర్ట్ చేసుకోలేక రైతులకు సపోర్ట్ చేసుకోలేని ఒక ఎమ్మెల్యే ఎటవుతాడండి? నీ ఎంతసేపు ఉన్న నీ వ్యాపారము టౌన్లో వాళ్ళే ప్రజలు టౌన్లో వాళ్ళే నీకు ఓట్లు వేసినట్టు నువ్వు ఫీల్ అయితే రైతాంగం ఏమైపోవాలి? కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈరోజు మేము పోతే నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతుకున్న కష్టం ఏందో నాకు తెలుసు. నీళ్లు లేకుంటే రైతు ఎంత ఇబ్బంది పడతాడో నాకు తెలుసు. కాబట్టి రైతులకు ప్రతి ఒక్కటి కూడా మేము చక్కగా వాళ్ళకి అన్ని అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ పోతున్నాం. రైతులు కూడా చక్కగా విని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, నన్ను గెలిపిస్తారు. నంద్యాల అసెంబ్లీ పరిధిలో మీరు గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే మిమ్మల్ని ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీ నియోజకవర్గ వాసులు మీరు చేకూర్చే ప్రయోజనాలు ఏంటి? తప్పకుండా అండి. మొట్టమొదటిగా రైతాంగానికి ఖచ్చితంగా రెండు పంటలకు నీళ్లు వచ్చేటట్టు ఖచ్చితంగా అది ఎంత కష్టమైనా సరే కొట్లాడి సాధించుకొని తెచ్చుకునే అంత కెపాసిటీ నాకున్నది. అంత అంటే అవగాహన ఉన్నది. ఎక్కడి నుంచి ఏం చేస్తే మనకు నీళ్లు తెచ్చుకోగలుగుతామనే అవగాహన నాకున్నది. ఎందుకంటే ప్రతి కాలువ పైన వెళ్ళి నేను మా తూముల దగ్గర పండుకొని మరి మా ఊర్లో కలనటికి నేను నీళ్లు తెచ్చుకునే రోజులు ఉన్నాయి. కాబట్టి రైతాంగానికి ఖచ్చితంగా చేయగలుగుతాము. మొట్టమొదటిగా నంద్యాల ప్రాంతానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. ఈ రోజు దాకా రూలింగ్ పార్టీలో వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక స్కీమ్ అది వెలుగోడు నుంచి వస్తున్నది. ఆ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇంతవరకు పూర్తయింది లేదు. అది నత్తనడగా నడుస్తూనే ఉన్నది. ఇంకా కూడా ఈ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం వాటర్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము. నంద్యాల ప్రాంతం పెరుగుతున్నది. చుట్టుపక్కల నుంచి జనాలు వచ్చి నంద్యాలలో చేరడం ఎక్కువైతున్నది. నంద్యాలలో ఓటర్లు పెరుగుతున్నారు. మనం సమ్మర్ వచ్చేసరికి దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్న ఆలోచన నాయకులకు లేకుంటే ఇప్పుడు కనీసం 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. మనకు గోరుకల్లు రిజర్వాయర్ చాలా అతి దగ్గరలో ఉన్నది. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి దానికి ఒక ఎస్టిమేషన్ వేసి 2nd సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నంద్యాలలో మనం స్థాపించుకుంటే రాబోయే రోజుల్లో నంద్యాల ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎవరికే కానీ తాగునీటి సమస్య ఉండదు. ఖచ్చితంగా దానికోసం కూడా ఎంత దూరమైనా పోగలుగుతాను, ఎంత దూరమైనా పోయి కొట్లాడి దాన్ని సాధించుకోగలుగుతాను నేను. మీ తాతగారు నంద్యాల ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. దాంతో పాటు మీరు కాంగ్రెస్ పార్టీలో మీ కుటుంబ సభ్యులు పలు హోదాల్లోనూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు మరి కాంగ్రెస్ గురించి వైకాపా గురించి ఎందుకు చేరాల్సి వచ్చింది?
కాంగ్రెస్ గూటి నుంచి అంటే ఆ రోజు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు అటువైపు పోవాల్సి వచ్చింది. మేము కూడా దాంట్లోనే పోయినాము. కానీ తప్పు తెలుసుకున్నాం. మేము ఏదో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి ఆయనతో ట్రావెల్ చేశాము. ప్రజలకు ఏం మేలు జరుగుతలేదు. మన రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టేస్తున్నారు. మీరందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతిరోజు టీవీలో చూపిస్తూనే ఉన్నారు కదా మన రాష్ట్రం పరిస్థితి ఏంది. మన ఇది ఏమన్నా అంటే బటన్ నొక్కుతున్నామంటున్నారు. మరి బటన్ నొక్కుతున్నారు కానీ మనం ఆ బటన్ నొక్కనికి డబ్బులు నుంచి తెస్తున్నాము, డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నాము, రేపు రాబోయే రోజులు ఆ డబ్బులకు ఎవరు బాధ్యత, ఎవరు కట్టాలి? మేము కట్టేది కాకుండా మా పిల్లలు కూడా కట్టాల్సి వస్తుంది అప్పు తీరాలంటే. వీళ్ళు ఎంతసేపటికి అప్పులు చేసుకుంటా మేము సంక్షేమ పథకాలు చేసుకుంటా పోతున్నామని అంటున్నారు. కానీ ఈ ప్రాంతంలో ఏదన్నా మన ఇండస్ట్రియల్గా కానీ ఇంకొకటి దీనిగా మనం రాబడి వచ్చేది కూడా పెట్టాలి కదా గవర్నమెంట్ అన్నాక. ఎంతసేపు ఖర్చు పెట్టేదే ప్రజలకు నేను ఒత్తుతున్నాను, బటన్ ఒత్తుతున్నా చూసుకోండి అంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కైనా అప్పు ఎవరు కట్టాలి? కాబట్టి అందుకనే మేము ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూసామంటే ఖచ్చితంగా నేషనల్ పార్టీ, దానికి నేషనల్ పార్టీలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఏదైనా కానీ ఖచ్చితంగా సమపాలలో నడిపేగల శక్తి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ఈరోజు బీజేపీ పార్టీ ఏం చెప్తున్నది? హిందూ ముస్లిం బాయ్ అని ఇండియా మొత్తం అందరూ కలిసికట్టుగా ఉంటే ఈరోజు మత కళలు సృష్టించేదానికి రోజుకు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయన నిన్న ఏం మాట్లాడతారండి? అది ఎంత తప్పు. ఈరోజు మత కులాలు సృష్టించి ఈరోజు ముస్లింలను హిందువులను సపరేట్ చేసి ఆయన మాట్లాడబట్టే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి విభేదాలు ఏముండవు. ఖచ్చితంగా కలిసికట్టుగా అందరినీ కలుపుకోబోయే పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ. ఎంతో గొప్ప గర్వకారంగా చెప్తున్నాం మేము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాంట్లో ధీటుగా ఉంటుంది. నంద్యాల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉంది. కొంతమంది మీ విజయానికి సహకరించడం లేదనే వాదన ఉంది. ఇది ఎంతవరకు? అదే అండి, కాంగ్రెస్ పార్టీలో మనకేం ఇదేం లేదు, పోరేం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో మేము తెలవక ఎవరన్నా పలకరియలేకపోయి ఉండొచ్చు. అంతేగాని మనం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని పిలవకూడదు అనేది ఉద్దేశం లేదు. అది పొరపాటున ఏదైనా పిలవని వాళ్ళని అందరినీ కూడా పిలుచుకొని మాట్లాడడం జరుగుతున్నది. ఖచ్చితంగా కలుపుకొనే పోతాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ మోసిన వాళ్ళు మాకంటే ముందు నుంచి వాళ్ళ పార్టీలో ఉండి మోసి వాళ్ళని ఎందుకు వదులుకుంటాం? ఖచ్చితంగా వదులుకోం. వాళ్ళందరినీ కూడా మేము కలిసికట్టుగా ముందరికి పోయేదానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద ఇండియా కూటమితోనే దేశ ప్రగతి సాధ్యపడుతుందని, అంతేకాకుండా నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థిగా తనను గెలిపించుకోవాలని ఓటర్లకు చింతల గూగుల్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.